ఈరోజు మిర్చి రైతు పరిస్థితి ఏంటి? చాలా ఘోరంగా ఉంది. పోయిన వారము 14,000 అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో 13,000, 11,000, 12,000. అడిగే వాళ్ళే లేరు దిక్కు. మోడీ గారికి లేఖ రాశాను, మద్దతు ధర ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నమ్ముతురా మీరు ఎవరన్నా? ఆయన అన్న క్వశ్చన్ నమ్ముతురా? నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతులు ఉసురు కొట్టుకొని పోతారు, మామూలు పోరు. ఇది పక్కా. రైతులు ఇప్పుడు తాళేరుకోవాలా, నారు పోసిన కానించి మొదలు పెట్టుకుంటే 1,80,000 అవుతుంది ఒక ఎకరాకు. వచ్చేది ఎంత? కూలీలో చాలా మందుల కొట్టుకు ఏమి ఇవ్వాలా, బియ్యం ఏం తెచ్చుకోవాలా, పిల్లల్ని ఏం చదువులు, సూపర్ 6 అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఒక్కటంటే ఒకటి మీరు చెప్పండి ఎవరైనా వచ్చినాయా? పోయిన ఏడాది ఎంత ఉందండి? 22,000 నుంచి 27 వరకు ఉంది. అవునా? అందరూ అమ్మినాం కదా మనము. ఇప్పుడు ఎంత ఉంది? ఇదొక్కటే క్వశ్చన్. ఇది తెలుసుకోమను చాలు. కానీ గతం కన్నా మేమే వచ్చి బాగా చేస్తున్నాం, రైతులు కూడా మా హయాంలో ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు గిట్ట. ఇప్పుడు ఆయనకు ఆ యాండో ఏసీ రూమ్లో కూర్చొని ఆడకు పోయి ఉంటే అది ఏమంటారంటే బుర్ర ఉండాలి మాట్లాడేదానికి. నీకు నువ్వే పంపు కొట్టుకుంటే పేరెడ్డి గురించి అందరూ బాగుండాడని అంటే అట్ట మన వెనక మధ్యలో చీకొట్టోళ్ళు లేరా? నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎట్ట అవుతుంది? కాదు కదా. రైతు యాడ్లేకి వచ్చి రమ్మను, యాడ్లేకి కాదులే, రేపైనా వస్తారు రైతుల కాడికి. అప్పుడు నేను అదే అంటున్నా, మదుగులో పెట్టి అంటున్నా నేను, రైతుల ఉసురు తప్పదు. రేపు రైతుల కాడికి వస్తారు కదా, ఏం పెట్టుకొని వస్తారో ఇలా మొత్తము రెడీగా ఉన్నారు, తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు, కంకణం కట్టుకొని ఉండరు, మైండ్లో ఫిక్స్ అయింది. అది అన్నదాత సుఖీభావ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆ పథకం అమల్లో ఉందంటారు. అన్నదాత సుఖీభావ ఎప్పుడైనా చూసిర్రా మీరు? మళ్ళా చూడు ఏది ఇప్పుడు అన్నదాత సుఖీభావ కాదు. ఇప్పుడు 5 రూపాయలకి ఏదో భోజనం, క్యాంటీన్ భోజనమో ఏదో అంటారు కదా. యాన్నో ఒక సాట పెడితే ఒక 100 మంది తింటారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్ర ఏపీ జనాభా ఎంత, దాంట్లో పేదలు ఎంత, అడుక్కునే వాళ్ళు ఎంత, మొత్తం లెక్కలు ఉన్నాయి మా కాడ. అమాయకులం కాదు, రైతులంత మాత్రంలోనే అమాయకులు అనుకోవడం పొరపాటు. అదే చెప్తున్నా, ఇలా ఉసురు తప్పదు. అది